ఒకటే వారు యవ్వన కాలంలో ఎదుర్కొంటున్నటువంటి ఒక పాపం అనే ఒక మహమ్మారి. యవ్వన కాలంలో ఎన్నో రకాలైనటువంటి కోరికలు ప్రారంభమవుతాయి, ఎన్నో రకాలైన కోరికలు. ఇంతకీ యవ్వన కాలం అంటే ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? చాలా మంది 18 ఏళ్ళ నుండి యవ్వన కాలం అంటారు, చాలా మంది 20 ఏళ్ళ నుండి, మరి కొంతమంది 25 ఏళ్ళ నుండి అంటారు. కాదు, యవ్వన కాలం అనేది సైన్స్ ప్రకారం 12 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వరకు. ఇది ఏ ప్రాయం అంటారు చెప్పండి? యవ్వన ప్రాయమే. 1వ సంవత్సరం నుండి 12వ సంవత్సరం వరకు బాల్యము, 12వ సంవత్సరం నుండి 45వ సంవత్సరం వరకు అది యవ్వన కాలంగా పిలువబడుతుంది. 45 దాటితే అది వృద్ధాప్యం ప్రారంభమవుతుంది. ఎక్కడ దాకా వృద్ధాప్యం అవుతుంది? చనిపోయేంత వరకు. ఈ 12 ఏళ్ల నుండి 45 సంవత్సరాల వయసులోనే తన జీవితంలో ఏదైనా చేయాలన్నా సాధించాలన్నా ఆ మధ్యలో ఉన్నటువంటి పీరియడ్. కానీ చాలా మంది ఎవరి జీవితాలు దేనికి పనికిరాకుండా పోయే విధానంలో ఎందుకు మాట్లాడితే ఒకటి వారికి యవ్వన కాలంలో ఉన్నటువంటి కోరికలను జయించలేకపోవడం. యవ్వన కాలంలో ఉన్న కోరికలు జయించలేకపోవడం. యవ్వన కాలంలో ఒక కోరిక ఏంటంటే పాపం. శరీరం ఎదుగుతున్న కొలది వారికి సెల్ఫ్ కోరికలు రెచ్చిపోతూ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసుకోగలిగినటువంటి కెపాసిటీ కావాలి. ఎప్పుడైతే వాటిని కంట్రోల్ చేసుకోగలిగిన కెపాసిటీ ఎవరైనా పొందుతాడో తన జీవితంలో ఎక్కడ ఉండదో అది అక్కడ కనపడుతుంది. చెప్పడం అక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఈ కోరికల మధ్యలో చెయ్యకుండా కొన్ని ఆలోచన చేసి, చెయ్యకుండా కొన్ని తప్పులు చేసి, చెయ్యకున్నటువంటి కొన్ని నిర్ణయాలకి తాను ఆలోచన చేసి ఆ నిర్ణయంలోకి వెళ్ళిపోయి మరలా ఎందుకు తప్పు చేశారని బాధపడుతూ మరలా తన జీవితంలో అనేక రకాలైనటువంటి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత సమయం అర్థమైపోయింది. నాది ఒక బ్రతికేనా, ఎందుకు తప్పు చేస్తున్నాను, ఎందుకు ఆలోచించాను, ఎందుకు మార్గం వెళ్ళాను, ఇలా వెళ్ళకపోతే బాగుండేది కాదు కదా. దీని వలన నేను ఎవరికి ప్రయోజనం లేదు. ఇంకా ఒక దారి చనిపోతే బాగుండు. ఎందుకు వస్తుంది?